హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే అల్లనేరేడు పండ్ల జామ్. ఈ జామ్ చాలా బాగుంటుంది. మనకు సీజన్లో దొరికే ఏ ఫ్రూట్ అయినా మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా జామ్స్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చినప్పుడు తినొచ్చు. అండ్ ఇది చాలా హెల్తీగా బాగుంటుంది. మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ ఫ్లేవర్ అనేది. ఈ అల్లనేరేడు పండ్ల జామ్ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికోసం నేను ఒక 1/2 kg అల్లనేరేడు పండ్లు కడిగి తీసుకున్నాను. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, బెల్లంతో చేస్తున్నానండి. నేను షుగర్ ప్లేస్లో బెల్లం వేసి చేస్తున్నాను. అండ్ కొద్దిగా నిమ్మరసం పిండుకుందాం. ముందుగా వీటిని కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. ఇలా కుక్కర్లో వేసి వాటర్ ఏమీ వేయకుండా ఒక్క విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దీనిలో నుంచి అంటే ఈ అల్లనేరేడు పండ్ల నుంచి వచ్చే రసంతో మనకు ఇవన్నీ ఉడికిపోతాయి. కానీ హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి. సిమ్లోనే పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకుందాం. చూద్దామండి, ఇది 1 విజిల్ వచ్చింది, ఉడికిందో లేదో. మనం అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు, మంచిగా ఉడికిపోయినాయి అండ్ మొత్తం జ్యూసీగా రెడీ అయింది. సో వీటిని ఇప్పుడు వడకట్టుకుందాం. మంచిగా ఉడికిపోయినాయి కదా అండి. ఒక్కసారి స్పూన్తో ఇవి ఇలా చేసుకుంటే మనకు గింజలు మొత్తం బయటకు వస్తాయి. అప్పుడు గింజలు బయటకు వచ్చినాక ఈ దారాల్లాగా ఉన్నాయి కదా, అంటే దాని తొక్కలు ఉంటాయి కదా, అవి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. సో వాటిని మిక్సీ పడదాం. సరే మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. మనం వడకట్టుకున్న జ్యూసు ఇంకా ఈ పేస్ట్ రెండు కూడా ఉడికించుకుందాం. ఇదే గిన్నెలో మనం పేస్ట్ పట్టిన ఇది వేయాలి. పేస్ట్ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మన జ్యూస్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టి మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం బెల్లం వేసుకుందాం. ఈ బెల్లం క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు నేను దగ్గర ఒక 1/2 kg నేరేడు పళ్ళు తీసుకున్నా కదండి. అంటే ఒక 300 grams బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలంటే మనం కాస్త ఎక్కువనే తీసుకోవాలి. సో ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం బెల్లం వేసుకుందాం. మీరు బెల్లానికి బదులు షుగర్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే బెల్లం వేస్తున్నాను, హెల్దీ వేలో బాగుంటుందని చెప్పేసి. ఇది ఆల్మోస్ట్ ఉడకడం స్టార్ట్ అయింది కదా అండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేద్దాం. బెల్లం ఇప్పుడు వేస్తే మంచిగా కరిగిపోతుందని చెప్పేసి కాస్త తొందరగానే బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం మంచిగా కరిగి మంచి ఏమంటారు జామ్ టెక్స్చర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇది మనం దగ్గర ఒక 6 months అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే నేరేడు పళ్ళు మనకు సంవత్సరం మొత్తం దొరకవు కదా. మీకు దొరికినప్పుడు ఇలా జామ్ చేసి పెట్టేసుకొని మీకు నచ్చినప్పుడు తినండి. బాగుంటుంది అండ్ హెల్దీ కూడా, మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. మరి ఎంత ఉడికితే అంత షైనీగా వస్తుంది మనకు జామ్ అనేది. సో ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసం, పించ్, మరి ఎక్కువగా వేయట్లేదు. ఇంకా సేపు ఉడికించుకోవాలి. మనకు ప్లేట్లో వేస్తే వాటర్ సపరేట్ జామ్ సపరేట్లా కాకుండా మంచిగా బయట తీసుకున్న జామ్ ఎలా ఉంటుందో అలా రావాలి. సో అంతసేపు ఇలానే ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, మొత్తం రెడీ అయింది. కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల కొంచెం స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ డే స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ పిండుతున్నాను. ఈ సీడ్స్ తీసేసి లెమన్ జ్యూస్ కూడా పిండేసుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది.
నేను మీకు చూపించడం కోసం ముందుగా ఒక ప్లేట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టిన ప్లేట్లో ఇది వేసి చూస్తే మనకు అంటే తొందరగా జారకుండా పడిపోకుండా ఉంటే అప్పుడు కరెక్ట్ టెక్స్చర్ అనేది దీనికి వచ్చినట్టు. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ ప్లేట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, కొద్దిగా వేసి చూపిస్తాను. చూడండి, వాటర్ ఏం సపరేట్గా అవ్వట్లేదు, కరెక్ట్గా జామ్ లాగా చూడండి. అంటే ఇలా చల్లటి ప్లేటు అని ఎందుకంటున్నా అంటే ఇది చాలా వేడిగా ఉంది కదండి, ఇలా చూపిస్తే మీకు తెలుస్తుందని చెప్పేసి. అస్సలు ఎక్కువగా జారట్లేదు, కరెక్ట్గా వచ్చింది జామ్ అనేది. సో ఇది చల్లగా అయినాక ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 6 months అయినా పాడవకుండా ఉంటుంది. మీకు నచ్చినప్పుడు దీన్ని బ్రెడ్ పైన కానీ చపాతీ పైన కానీ రాసుకొని తినేసేయచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా చల్లగా అయినాక ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకు ఎక్కువ జ్యూస్ రాలేదు కాబట్టి పైన నురుగలాగా ఏం ఫామ్ అవ్వలేదండి ఉడికేటప్పుడు. ఒకవేళ మీకు ఎక్కువ జ్యూస్ వస్తే పైన నురుగలాగా వస్తుంది కదా అండి, ఆ నురుగు మొత్తం తీసేస్తే మనకు షైనింగ్ అనేది ఎక్కువ బాగా వస్తుంది మంచిగా. అంటే పల్పీ లాగా ఉండకుండా మంచిగా ఉంటుంది జామ్ అనేది. సో ఎంతో టేస్టీగా ఇంటి దగ్గరే జామున్ అంటే నేరేడు పళ్ళ జామ్ రెడీ అయింది. ఇది చపాతీతో బ్రెడ్తో ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. జామ్ డబ్బాలో వేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ చపాతీకి వేసుకొని రోల్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది టెక్స్చర్. మీరు తక్కువ కూడా రాసుకోవచ్చు. ఇలా రాసేసుకొని రోల్ చేసుకొని తినేయడమే. పిల్లలకు కూడా ఇలా హెల్తీగా పెట్టండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.